నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఒక ఆపత్కరమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురు కాబోతున్నాయి. అవి ఏంటనంటే కాలయోగము అంటారు. ఈ కాలయోగము అనేటువంటి ఈ యొక్క పరిస్థితి ఎప్పుడు ఇదివరలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే, భారత సంగ్రామంలో ఏర్పడినటువంటి సమయం ఇది. సరిగ్గా 13 రోజుల కాలము యుద్ధ వాతావరణము భీభత్సకరంగా ఉండింది. అప్పుడు అభిమన్యుడు కూడా వధించబడింది ఆ 13 రోజుల కాలంలోనే. అయితే అటువంటి సమయము మళ్ళీ మనకి ఇప్పుడు ప్రారంభమవుతోంది. మరి ఆ సమయం ఎప్పుడు అంటే 23వ తేదీ జూన్ 2024 నుంచి మొదలుకొని 5వ తేదీ జూలై 2024 కాలంలో అంతవరకే ఉంటుంది ఈ 13 రోజుల కాలం విధ్వంసకరంగా. అంచేత ఎవరైనప్పటికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విపత్కర పరిస్థితులు అనంటే ఏమైనా జరగచ్చు, ఎటువంటి పరిస్థితిలోనైనా ఏ రకంగానైనా ఉండవచ్చు. అది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే మామూలుగా కూడా ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అంత మంచి సమయం కాదని మాత్రం నేను చెప్పగలను. ఇది నేను మాత్రమే కాదు, భారతదేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ కూడా విశ్వంలో ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఇది చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఎవరో ఒక్కరు చేసిన తప్పిదం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కాదు. అయితే నేను కూడా బాగా పూర్తిగా దీన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు సూచనప్రాయంగా చెప్పబడుతోంది. అంచేత ఒకే ఒక చిన్న పరిహారం మాత్రం మీరు చేసుకోవాల్సి వస్తుంది. అదేమిటంటే, ప్రతిరోజు కూడా మీరు తూచా తప్పకుండా లఘు మహామృత్యుంజయ మంత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి, లేదా మహామృత్యుంజయ యంత్రమైనా ధరించాలి. ఏదైనా చేయండి, హనుమాన్ చాలీసా మాత్రం వదిలిపెట్టకూడదు. ప్రొద్దున లేచిన తర్వాత స్నానాదులు ముగించుకున్న తర్వాత హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత పడుకోబోయే ముందు కూడా హనుమాన్ చాలీసా చదవండి. అయితే శరీరం చదవటం కాదు, ఆత్మ చదవాలి. అంటే ఆత్మశుద్ధిగా ఈ యొక్క హనుమాన్ చాలీసా గాని మహామృత్యుంజయ మంత్రం కానీ చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఉపశమనం కలుగుతుంది అని మహర్షులు చెప్పారు. కాబట్టి ఆ పని మీరు చెయ్యాలి. నేను పరిశీలించిన మీదట చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఈ రెండూ కూడా మనుషుల్ని రక్షించబోతున్నాయి కూడా. అంచేత మీరు నేను చెప్పింది ఖచ్చితంగా పాటించండి. హాయిగా ఆనందంగా ఈ 13 రోజుల కాలం కూడా గడపాలని నా విన్నపం. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటానండి. నమస్కారం.